హలో స్మైలీస్. గుడ్ మార్నింగ్. ఇవాల్టి వ్లాగ్ ఏంటో మీకు అర్థమయ్యే ఉంటుంది. మా ఇంట్లో మొదటిసారి వరలక్ష్మి వ్రతం చేసుకున్నాను కొత్తింట్లో. సో, దానికి సంబంధించిన ఒక చిన్న వ్లాగ్ అనమాట. సో, నేను వీడియో అంతా షూట్ చేయలేదండి. అక్కడక్కడ కొన్ని క్లిప్స్ మాత్రమే షూట్ చేశాను. అదే అప్‌లోడ్ చేస్తున్నాను. నేను మొదటిసారి చేసుకుంటున్నాను కాబట్టి 9 రకాల నైవేద్యాలను చేయాలని అనుకుంటున్నాను. దానికోసం వాటికి సంబంధించినవన్నీ నానబెట్టుకుంటున్నాను ముందు రోజు నైటే. నేను తలస్నానం చేసి ఇంకా నైటే కిచెన్ అంతా క్లీన్ చేసుకొని, స్టవ్ అంతా క్లీన్ చేసేసుకొని అన్నీ నానబెట్టేసుకుంటున్నాను. పెసరపప్పు, మినపప్పు, శనగలు అండ్ చింతపండు, పులిహోర చేయడానికి ప్రసాదాలకు కావాల్సినవి ముందు రోజు నైటే ఏమేమి నానబెట్టుకోవాలో అవన్నీ నానబెట్టేసుకున్నాను. మనం పూజంతా ఏ టెన్షన్ లేకుండా చాలా ప్రశాంతంగా చేసుకోవాలి అని అనుకుంటే మాత్రం ముందు రోజు అన్నీ జాగ్రత్తగా ప్లాన్ చేసుకోవాలి. అన్ని ఐటెమ్స్ కొని పెట్టుకోవాలి. ఏ ఒక్కటి లేకపోయినా కూడా మనం మధ్యలో వెళ్లి తెచ్చుకునేలాగుండదు కాబట్టి చాలా జాగ్రత్తగా ప్లాన్ చేసుకోవాలి. నేను ఆ రోజు 4:00 లేసాననమాట మార్నింగ్. లేసిన వెంటనే ఇంకా ఫ్రెష్ అయ్యి తలస్నానం చేసొచ్చాను. నేను కొన్ని పనులు చూసుకుంటుండగానే మా మెయిడ్ హౌస్ క్లీన్ చేసేసిందనమాట. నేనైతే ఫస్ట్ స్టవ్‌కి గంధము, కుంకుమ పెట్టి, బొట్లు పెట్టి అలంకరించుకున్నాను. తర్వాత పనులైతే స్టార్ట్ చేసేసుకున్నాను. ముందుగా పులిహోర కోసం రైస్ కడుగుతున్నాను. మనం అనుకున్నంత ఈజీగా అయితే ఏది ఉండదండి. అంటే నేను ఈజీ అని అనుకోలేదు. టైం పడుతుంది అని తెలుసు. కాకపోతే ముందు రోజే అన్నీ ప్రిపేర్ చేసుకున్నాను కదా! అన్నీ రెడీగానే ఉన్నాయి కదా! సో, మా ఫ్రెండ్స్ కూడా వస్తామన్నారు. సో, ఇంకేంటి ఫాస్ట్ ఫాస్ట్‌గా అయిపోతుందిలే అని అనుకున్నాను. కానీ అనుకున్నంత ఈజీగా ఏది ఉండదండి. కాకపోతే మనకి ఒక ఐడియా ఉండాలి. ముందు ఏ పని చేయాలి, తర్వాత ఏ పని చేయాలి అనేది ప్లాన్ చేసుకుంటే కొంచెం టెన్షన్ లేకుండా పీస్‌ఫుల్‌గా చేసుకోవచ్చు. హడావుడి పడుకుంటూ టెన్షన్ పడితే చేయాల్సిన పని చేయలేమనమాట. ఇంకా డబుల్ పనయిపోతుంది. నైవేద్యాలు కూడా మన వీలుని బట్టి చేసుకోవాలనండి. 3 రకాలు చేయాలా? 5 రకాలు చేయాలి? 9 రకాలు చేయాలి? లేదంటే కొంతమంది 11 రకాలు, 21 రకాలు చేసేవాళ్ళు కూడా ఉంటారు. మేబీ వాళ్ళకి హెల్ప్ చేసేవాళ్ళుండొచ్చు. కొంతమంది ఓన్‌గానే చేసుకుంటారు. ఏదైనా సరే మన కన్వీనియంట్ అండ్ మన ఓపిక, మన టైంని బట్టి మనం సెట్ చేసుకోవాలి అంతే. నేను ఒక స్టవ్ పైన శనగపప్పు విజిల్ పెట్టుకున్నాననమాట. పూర్ణాలు చేయడానికి. ఇంకొక స్టవ్ పైన పొంగల్ రెడీ చేసుకుంటున్నాను. ఇంకోవైపు పాలు వేడి చేసుకుంటున్నాను పరమాన్నానికి. సో, పొంగల్ కూడా రెడీ అయిపోయింది. చాలా బాగా కరెక్ట్‌గా ఉందండి కన్సిస్టెన్సీ కూడా. లూజ్ కాలేదు, గట్టిగా కాలేదు. ఇంకా అమ్మవారి పండుగ అంటే మనం పులిహోర లేకుండా చేస్తామా చెప్పండి? సో, చింతపండు పులిహోర చేస్తున్నాను. నేను చింతపండు పులుసులో ఈసారి కొంచెం బెల్లం కూడా ఏసాను. యాక్చువల్‌గా నేను ఎప్పుడు వేయను. నాకు అలవాటు లేదనమాట. మా ఫ్రెండ్ చెప్పింది. చింతపండు పులిహోరలో బెల్లం వేస్తే టేస్ట్ అనేది బ్యాలెన్స్ అవుతుందంట. బావుంటుందని చెప్పింది. ఏసాను. నిజంగానే చాలా చాలా నచ్చింది నాకు ఆ టేస్ట్. ఇంకా గడప కూడా నేను కడుక్కొని పసుపు, కుంకుమలతో అలంకరించుకొని ముగ్గు వేసుకున్నాను. తులసమ్మవారి ముందు కూడా ముగ్గు వేశాను. చాలా సింపుల్ ముగ్గులే వేశానండి. ఎక్కువ పెద్ద పెద్దగా ఏం వేయలేదు. నాకు పెద్ద పెద్ద ముగ్గులు గూడా అంతగా రావు. ఏదో చిన్న చిన్న డిజైన్స్ వేస్తూ ఉంటాను. సో, మా ఫ్రెండ్ గూడా వచ్చిందనమాట ఈలోపు. తను వడలు చేస్తుంది. నేను పిండి పట్టిచ్చాను. ఇంకో పక్క పరమాన్నంలో అండ్ రవ్వ కేసరి కూడా చేస్తున్నాను. దానికి జీడిపప్పు నెయ్యిలో వేయించి వేస్తున్నామనమాట. ఒక పక్క పెసలతో చేస్తాం గదా! గారెలు అవి కూడా రెడీ అవుతున్నాయి. సో, మొత్తానికి 9 రకాల ప్రసాదాలైతే రెడీ అయిపోయాయి. నేను ప్రసాదాలు కంప్లీట్ చేసేలోపు, ఈలోపు మా వారు పూజా గది డోర్‌కి అండ్ మెయిన్ డోర్‌కి బంతి పూలు అండ్ మామిడి తోరణాలుంటాయి కదా! అది కట్టి డెకరేట్ చేశారనమాట. పెద్ద ఎక్కువేం చేయలేదండి. చాలా సింపుల్‌గానే చేశాము. ఇంక నేను కూడా రెడీ అయిపోయాను. రెడీ అయిన తర్వాత పూజకి సంబంధించినవన్నీ సిద్ధం చేసుకుంటున్నాను. అన్నీ గంధము, కుంకుమ పెట్టి అలంకరించుకున్నాను. నేను ఎక్కడైతే
ఆహ్, పీఠం పెట్టాలని అనుకుంటున్నాను. అక్కడ చిన్న బ్యాక్ డ్రాప్ తీసుకున్నాననమాట గ్రీన్ కలర్‌లో. అక్కడ ముందుగా ఫస్ట్ పసుపుతో అలంకరించుకొని బియ్య పిండితో ముగ్గు వేసుకున్నాను. తర్వాత అక్కడ పీఠం పెట్టుకున్నాననమాట. పీఠాన్ని కూడా పసుపు, కుంకుమలతో అలంకరించుకున్నాను. తర్వాత బియ్య పిండితో ముగ్గు వేసుకుంటున్నాను. ముగ్గు వేసుకున్న తర్వాత అమ్మవారి ఫోటోని నేను అలంకరించుకున్నాను. అమ్మవారికి వస్త్రం కూడా వేశాననమాట. తర్వాత పూలమాల వేశాను. అమ్మ వస్త్రం వేయగానే ఎంత నిండుగా ఉన్నారో. తర్వాత ఇంకా నేను పసుపు గణపతిని చేసుకుంటున్నాను తమలపాకు మీద. అన్నీ సిద్ధం చేసుకుంటున్నాను. అండ్ ఇటు ఒక పక్క మా ఫ్రెండ్స్ హెల్ప్ చేస్తున్నారు. ఒక పక్క మా పాప కూడా హెల్ప్ చేస్తుంది. సో, కలశానికి సంబంధించినవన్నీ నేను సిద్ధం చేసుకుంటున్నాను. పక్కన మా ఫ్రెండ్ ఉండి చెప్తుందనమాట. నేను ఫస్ట్ టైమ్ చేసుకుంటున్నాను కదా! తను చెప్తుంటే దాని ప్రకారం చేసుకుంటున్నాను. కలశంలో నేను కొన్ని వాటర్ పోసుకొని దాంట్లో పసుపు, కుంకుమ, అక్షింతలు అండ్ ఒక రూ. 1 కాయిన్ వేశాను. తర్వాత మనం కలశం మీద పెడతాం కదా కొబ్బరికాయ, దాన్ని కూడా పసుపుతో అలంకరించుకొని కుంకుమ బొట్లు పెట్టుకున్నాను. నేను కలశానికి అమ్మవారి ఫేస్‌ని పెడుతున్నాను రూపాన్ని. అక్కడ మా వారు హెల్ప్ చేస్తున్నారు నాకు. ఇక్కడ నేను చేసే ప్రతి దాన్ని నేను వీడియో తీయలేదండి. అసలు వీడియోలో ఏం రికార్డ్ అయిందో కూడా నాకు తెలీదు. అలా కొన్ని కొన్ని క్లిప్స్ యాడ్ చేస్తూ పెట్టాననమాట. అమ్మవారిని నిండుగా అలంకరించుకున్నాను. తర్వాత ఇంకా దీపాన్ని సిద్ధం చేసుకొని దీపాన్ని వెలిగించుకుంటున్నాను. అమ్మవారికి చీర, గాజులు, తాంబూలం సమర్పించుకున్నాను. ఇంకా పసుపు గణపతికి ఫస్టు పూజ చేసుకొని, ఇంకా అమ్మవారి పూజ అయితే స్టార్ట్ చేసుకున్నాను. అమ్మవారికి ఇంకా నైవేద్యాలు కూడా సమర్పించుకున్నాము. నేను పూజ చేస్తుంటే మా పాప చాలా శ్రద్ధగా కూర్చొని చూస్తూ ఉంది అన్నమాట. చాలా ఇంట్రెస్ట్‌గా చూస్తుంది. నాకైతే భలే హ్యాపీ అనిపిచ్చింది. తర్వాత ఇంకా మా ఫ్రెండ్స్ కూడా యాడ్ అయ్యారు. ఇంకా వ్రత కథ చదివేసి పూజ అయితే మంచిగా ప్రశాంతంగా చేసుకున్నాము. సో, నేనైతే పూజ ఇలా చేసుకున్నానండి. చాలా ప్రశాంతంగా చేసుకున్నాను. గృహప్రవేశం తర్వాత కొత్తింట్లో మొదటి వరలక్ష్మి వ్రతం చేసుకోవాలని ఎప్పటినుంచో అనుకున్నాను. ఫైనల్‌గా నా కోరికైతే నెరవేరింది. నేనైతే ఫస్ట్ టైమ్ చేసుకున్నాను గాబట్టి చిన్న చిన్న ఏమన్నా పొరపాట్లుంటే ఏమి అనుకోవద్దు. సో, నాకు తోచినట్టుగా నేను చేసుకున్నానండి. నేను మార్నింగ్ వ్రతం చేసుకొని ఈవినింగ్ ముత్తైదువులకి వాయినాలిచ్చాను. భోజనాలు కూడా పెట్టాను. ఇంట్లోనే ప్రిపేర్ చేశామనమాట. కానీ నేనొక్కదాన్నే ఏం చేయలేదు. మా ఫ్రెండ్స్ నలుగురుంటారు. వాళ్ళు హెల్ప్ చేశారు. సో, ఇదండి ఇవాల్టి వీడియో. మీ అందరికి నచ్చిందనే అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి. మీ లైకే నాకు మోటివేషన్. అండ్ ఛానెల్‌ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈ వీడియో ఎలా అనిపించిందనేది కింద కామెంట్ అయితే చేయండి. మీరెలా చేసుకున్నారు వరలక్ష్మి వ్రతం అనేది కూడా కామెంట్ అయితే చేయండి. అందరికీ వరమహాలక్ష్మి దేవి శుభాకాంక్షలు. సో, తొందరలోనే ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను. అంతవరకైతే బాయ్.